హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిల్కీ డాడీ. దిస్ ఈజ్ అరుణ్. ఈరోజు అయితే మనం చెన్నై వర్సెస్ డీసీ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ మ్యాచ్ అయితే ఢిల్లీలో ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియంలో అయితే జరిగింది. సో ముందుగా పిచ్ గురించి మాట్లాడితే యాక్చువల్గా అక్కడైతే మధ్యాహ్నం అయితే వర్షం పడింది. సో పిచ్ అయితే చాలా స్లోగా ఉంది. సో దీన్ని బట్టి ఏమనుకున్నా అంటే ముందు పిచ్ చూడడం కూడా డ్రైగా అనిపించింది. సో మెల్లిమెల్లిగా ఇంకా స్లో డౌన్ అయిపోద్ది అని అనుకున్నారు. సో అందువల్ల ఏమైందంటే డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ముందు మేము బ్యాటింగ్ చేస్తామని అన్నారు. సో ఇదైతే కంప్లీట్లీ బ్యాక్ ఫైర్ అయిపోయింది. సో చెన్నైకి అయితే మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. డీసీ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది భయ్య. సో వాళ్ళైతే ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు అన్న విధంగా ఫీల్ అవ్వాల్సి వచ్చింది. బౌలింగ్ మాత్రం ఎక్సలెంట్గా చేశారు. అఖిల్ హుసేన్ కానీ, అన్షుల్ కాంబోజ్ కానీ, ముఖేష్ చౌదరి కానీ, జెమ్మీ వాటన్ ఎక్సలెంట్ బౌలింగ్ చేశారు. ఎక్కడ కూడా డీసీని అయితే ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వనివ్వకుండా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్ తీస్తూనే ఉన్నారు. స్టార్టింగ్లో పాతుమ్ నిశాంక మంచి బ్యాటింగ్ చేశాడు, కానీ అనుకున్నంత స్టార్ట్ అయితే రాలేదు వాళ్ళకి. ఎందుకంటే మన బౌలింగ్ ఆ రేంజ్లో ఉంది, పిచ్ కూడా చాలా స్లోగా ఉంది కాబట్టి వాళ్ళైతే పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేయలేకపోయారు. నిశాంక అయితే ఒక ముఖేష్ చౌదరి వేసిన మంచి ఒక స్లో బాల్కి అయితే అవుట్ అయిపోయాడు క్యాచ్ ఇచ్చేసి. సో తర్వాత కేఎల్ రాహుల్ ఒక భారీ షాట్ ఆడదాం అనేసి అవుట్ అయిపోయాడు ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ స్కోర్ అయితే లేదు, పవర్ ప్లేలో చాలా స్కోర్ అయితే తక్కువ వచ్చింది, బాగా కట్టడి చేశారు. సో ఆ సిచ్యువేషన్లో మరి కేఎల్ రాహుల్ భారీ షాట్ ఆడదామని చెప్పి అవుట్ అయిపోయాడు. సో ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరు కూడా నిలబడలేదు. కరుణ్ నాయర్, నితీష్ రాణా వచ్చినట్టే అవుట్ అయిపోయారు. సో ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సమీర్ రిజ్వీ అయితే ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. 24 balls 40 runs అయితే చేశాడు. స్టబ్స్ కూడా ఒక మంచి సపోర్ట్ అయితే ఇచ్చాడు. ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. వాళ్ళు 155 స్కోర్ అయితే చేశారు. సో మినిమం స్కోర్ వచ్చిందని దానికి కారణం మాత్రం సమీర్ రిజ్వీయే. దాన్ని అంత మెచ్చుకున్నా తక్కువే. సో బౌలింగ్ విషయానికి వస్తే మన ముఖేష్ చౌదరి ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. మరి నూర్ అహ్మద్ మంచి ఫామ్లో ఉన్నాడు. అఖిల్ హుసేన్ కూడా మంచి బౌలింగ్ అయితే చేశాడు. అన్షుల్ కాంబోజ్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ప్రొవైడ్ కానీ ఒక మాదిరిగా బాగానే వేశాడు. సో మొత్తానికి అయితే 155 runsకి అయితే వాళ్ళని స్టిక్ చేశారు. ఆ తర్వాత సిఎస్కే బ్యాటింగ్ అయితే వచ్చారు. ఇప్పుడు ఓపెనర్లు సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు అయితే స్టార్టింగ్లో బాగా స్ట్రగుల్ అయ్యారు. సో వాళ్ళైతే ఒక క్లియర్ మైండ్ సెట్ వచ్చారు. ఏంటంటే పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా స్లోగా అయితే ఇన్నింగ్స్ బిల్డ్ చేద్దాం అనుకున్నారు. కానీ రుతురాజ్ గైక్వాడ్ ఒక తప్పు షాట్ ఆడి తన వికెట్ని అయితే కోల్పోయాడు. సో ఇంకో ఎండ్లో ఉన్న సంజు శాంసన్ మాత్రం కంగారు పడలేదు. చాలా నిదానంగా అలా వెయిట్ చేస్తూ మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఆ తర్వాత 1 downలో వచ్చిన ఉర్విల్ పటేల్ అయితే ఒక 2 భారీ సిక్స్లు అయితే కొట్టాడు, అది ఎంగిడి బౌలింగ్లో. సో అదైతే ఒక ఇన్నింగ్స్ హైలైట్ అని చెప్పుకోవాలి. సో తర్వాత తను అవుట్ అయిపోయాడు, అది కూడా స్టంపింగ్ అయిపోయాడు అక్షర్ పటేల్ బౌలింగ్లో. సో అదైతే స్టన్నర్ అని చెప్పుకోవాలి. కేఎల్ రాహుల్ ఎక్సలెంట్ కీపింగ్ చేశాడు. ఆ తర్వాత కార్తిక్ శర్మ వచ్చారు ఫ్రెండ్స్. కార్తిక్ శర్మ అయితే మెల్లిగా పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశాడు. సో తనైతే ఎక్కడ కూడా కంగారు పడలేదు, నిదానంగా, అంటే లో స్కోర్ కాబట్టి చిన్నగా చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే స్ట్రాటజిక్ టైం అవుట్ వచ్చిందో ఆ తర్వాత నుంచి సంజు శాంసన్లో అసలు విధ్వంసం చూసాం. కుల్దీప్ యాదవ్ అయితే 2 6లు 4 బాదాడు. ఆ తర్వాత నటరాజన్ బౌలింగ్లో కూడా అంతే, 2 6లు 4 కొట్టాడు. సో అక్కడ నుంచి ఇంకా మూమెంట్ మొత్తం చెన్నై వైపు వచ్చింది. సో మ్యాచ్ని వన్ సైడ్ చేశాడు, బాల్ టు బాల్ వచ్చింది. ఇంకా అక్కడ నుంచి మెల్లిగా కార్తిక్ శర్మ ఇద్దరు, సంజయ్ శాంసన్ ఇద్దరు కలిసి మ్యాచ్ని అయితే ఫినిష్ చేసేసారు.
సో ఇద్దరి మధ్యలో అయితే 100 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. సో ఇదైతే సిఎస్కే బ్యాటింగ్లో ఒక మంచి విషయం చెప్పుకోవాలి. సో కానీ వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం వెంటనే అవుట్ అయిపోతున్నాడు. సో తను కూడా ఫామ్ కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. సో డీసీ బౌలింగ్ గురించి చెప్పాలంటే వాళ్ళకి లుంగి ఎంగిడి ఒక్కడు చాలా ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. అది తప్పితే మిగతా అందరూ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. సో వాళ్ళకైతే ఇంకా బౌలింగ్ కొంచెం మెరుగుపడితే బాగుంటుంది. సో ఈ మ్యాచ్ వల్ల సిఎస్కేకి అయితే 10 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచెస్ గెలిచారు, 5 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. సో వాళ్ళకైతే ఇంకా స్టిల్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా 4 మ్యాచ్లో 3 మ్యాచ్లు గెలిచినా వాళ్ళకి మ్యాక్సిమం ఛాన్స్ అయితే ఉంటుంది. వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా చాలా పాజిటివ్గా ఉంది సిఎస్కేకి. డీసీ అయితే కొంచెం కష్టం అనేది చెప్పుకోవాలి, ఇంపార్టెంట్ మ్యాచ్లో ఓడిపోయారు. సో చూద్దాం అది సిచ్యువేషన్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోకి అయితే మినిమం ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాను. సో ప్లీజ్ కంప్లీట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.